హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మన టమోటా మొక్కను ఎలా పెంచుకోవాలి. ఏదైతే మనము ఆ సీడ్స్ వేస్తాం కదండి, ఆ సీడ్స్ వేసినప్పటి నుండి మనకు ఈ కాయలు వచ్చేంత వరకు మనం ఏమేం చేయాలి, అలాగే నారు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి, పూత దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి, ఆ కాయ దశలో ఏమి ఇవ్వాలి, మనకు వీటికి సపోర్టింగ్ అనేది ఎలా ఇవ్వాలి, ఆ ప్రూనింగ్ అనేది ఎలా చేయాలి అనేది కంప్లీట్ వీడియో ఉంటుందండి. మీరు ఈ ఒక్క వీడియో చూశారనుకోండి, ఈ టమోటాలు ఎలా పెంచాలి, ఈ టమాటాలనే కాదండి ఏ కూరగాయ మొక్కలకైనా మీరు ఈ ప్రాసెసే ఉంటుంది. ఏంటంటే మెయిన్గా మనకు వాటికి ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనము నారు స్టేజ్లో ఏమి ఇవ్వాలి, గ్రోతింగ్ స్టేజ్లో ఏమి ఇవ్వాలి, అలాగే ఫ్రూటింగ్ స్టేజ్లో ఏమేమి ఇవ్వాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందుకని మీరు ఈ వీడియోను పూర్తిగా మీరు చూశారనుకోండి, ఒక ప్రాక్టికల్గా ఉంటుందండి. మనం చెప్పడం కంటే మనం ఏదైతే మనం చేస్తున్నామో దాని ప్రకారం మనం చెప్పామనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకని మీరు ఈ వీడియోను చూడండి. ఇవి గ్రాఫ్టెడ్ సీడ్స్ అండి. ఇవి నేను లాస్ట్ ఇయర్ వంకాయ మొక్కకు టమోటా మొక్కను గ్రాఫ్టింగ్ చేశాను కదా, ఆ వచ్చిన సీడ్స్ అండి ఇవి కొంచెం వెరైటీగా వస్తున్నాయండి. ఈ సైజు కూడా మనకు చాలా పెరిగిందండి. ఏవైతే నేను చెర్రీ టమోటా కట్టాను కదండి, ఆ గ్రాఫ్టింగ్ అనేది, ఇది ఆ చెర్రీ టమోటా సైజు రాకుండా మామూలుగా మనకి మామూలు టమాటా ఏదైతే ఉందో ఆ సైజ్ అనేది వస్తున్నాయండి. ఈ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల మనకు సైజ్ అనేది చాలా పెరిగింది. ఇంకోటి, ఆ కాయలు కూడా కొంచెం ఎక్కువ అనేది వస్తున్నాయండి. ఒక బ్రాంచ్ వస్తుంది కదండి, ఏదైతే మన టమోటాలు మనకు ఒక బ్రాంచ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు టమోటాలు వస్తాయి కదా, అలా వచ్చిన తర్వాత ఒక 6-7 వచ్చిన తర్వాత అది ఆగిపోతుంది. అట్లా కాకుండా ఇది ఆ బ్రాంచ్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఒక బ్రాంచ్లు అనేది స్టార్ట్ అయ్యి అక్కడ మళ్ళీ మనకు ఫ్లవర్ అనేది వస్తుందండి. చూడండి, మనకు ఇవి మన గ్రాఫ్టెడ్ సీడ్స్ అండి. ఇవి కాయలు నాకు వచ్చాయి. ఇవి దగ్గర వీటికి స్పెషల్ ఏంటంటే, మనం ఇవి నేను కట్ చేసి అవి మొత్తం షెల్ఫ్లో పడేశానండి. 6 నెలలు అయిందండి ఇవి ఇట్లనే ఉండి. ఇంతవరకు కుళ్ళిపోవడం కానీ ఖరాబ్ కావడం కానీ ఎలాంటిది జరగలేదండి. ఎందుకంటే నేను 6 నెలల తర్వాత నేను ఇవి తీశానండి. ఇప్పుడు కూడా ఆ కాయలు అనేది ఫ్రెష్గా ఉన్నాయి మనకి. వీటల్లో మనకు ఒక్క కాయ మనం తీసుకొని ఇప్పుడు మనం సీడ్స్ పెట్టుకుందాము. చూడండి, ఈ సీడ్స్ పెట్టుకునేటప్పుడు మనము ఆ కాయను అనేది డైరెక్ట్గా మనం స్లైడ్స్గా అది కట్ చేసి పెట్టవచ్చు, లేకపోతే ఇట్లా మనము ఈ సీడ్స్ అనేది మనం తీసి మనం కూడా మట్టిలో కలిపి పెట్టుకోవచ్చు. ఆ మట్టిలో కలపడం వల్ల మనకు అవన్నీ దూరంగా వెళ్ళిపోయి దగ్గరగా లేకుండా కరెక్ట్గా అనేది మనకు ఆ సీడ్స్ వస్తాయి. కాబట్టి మీరు సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా టమోటా కానీ పచ్చిమిర్చి కానీ మనం డైరెక్ట్ పెట్టుకుంటాం కదా, ఇట్లా సీడ్స్ అనేది తీయకుండా ఇలా మీరు ఆ మట్టిలో కలిపి పెట్టి మీరు వాటర్ అనేది మీరు పోసి పెట్టుకోండి. మనం తర్వాత మనం ఒకటి రాసి పెట్టుకోవాలండి. ఎప్పటికైనా ఏ సీడ్స్ పెట్టినా కూడా మనము డేటు, అవి ఏవైతే సీడ్స్ పెడుతున్నామో అవి అనేది మనం రాసి పెట్టుకోవాలండి. అవి మనకు ఏమొస్తున్నాయా ఎప్పటికి వస్తున్నాయా అనేది మనకు కరెక్ట్గా తెలియదు. కాబట్టి అందరూ కంపల్సరీ ఇలా రాసి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనకు 20 డేస్ అయింది. ఎప్పుడైతే మనం సీడ్స్ పెట్టుకున్న తర్వాత నుంచి మనకు 20 డేస్కు మనకు ఈ నార్ అనేది వచ్చింది. చూడండి, మీరు కూడా ఇలాంటి గ్రో బెడ్లు అనేది తయారు చేసుకోండి. ఎందుకంటే ఆ చిన్న కుండీలలో మనం పెట్టామనుకోండి, ఆ వాటర్ పోయడము ఇదంతా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటిది ఒకటే గ్రో బెడ్ పెట్టుకున్నారనుకోండి, మీకు మొక్కలు కూడా ఎక్కువ పడతాయి, వాటర్ కూడా మీకు ఒక 2 రోజులకో 3 రోజులకో పోయాల్సి వస్తుంది. అదే మనం ఆ చిన్న టబ్బులలో పెట్టుకున్నాం అనుకోండి, మీరు రోజు అనేది వాటర్ పోయాలి. మీరు ఇది కూడా చాలా కాస్ట్ తక్కువ ఉంటుందని ఆ జాలితో తయారు చేసింది కదా. ఇవి కూడా నేను 2-3 వీడియోలు పెట్టాను, మీరు చూడండి. మీరు ఇలాంటివి చేసుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది మనకు పెద్దగా హైట్ అనేది ఎక్కువ అవసరం లేదండి. ఒక ½ ఫీట్ పైన 1 ఫీట్ లోపల అనేది ఉంటుంది, సరిపోతుందండి. ఎక్కువ మనం హైట్ పెట్టుకున్నా కూడా మనకు వేస్ట్ అవుతుంది. ఒక 10 ఇంచ్ ఉంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అలా చూసుకొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే హైట్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మనకు మట్టి ఎక్కువ పడుతుంది, ఆ వెయిట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. కాబట్టి ఒక ½ ఫీట్ లోపల, ఒక 1 ఫీట్ లోపల అనేది మీరు పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే నా వీడియోలు అవసరం ఉందో వాళ్ళు బెల్ ఐకాన్ అనేది మీరు పెట్టుకోండి. ఎందుకంటే నేను డైలీ వీడియోలు పెట్టలేను కాబట్టి నా నోటిఫికేషన్ అనేది మీకు రాదండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రాన. అందుకని మీరు ఈ బెల్ ఐకాన్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే నాకు వ్యూస్ డైలీ మంత్లీ వ్యూస్ అనేది తగ్గినాయి అనుకోండి, అది అనేది మీకు నోటిఫికేషన్ అనేది రాదు. ఇది మాత్రం మీరు చూసుకోండి.
చూడండి, ఇప్పుడు మనం ఇది సీడ్స్ పెట్టిన తర్వాత పెట్టినప్పటి నుండి మనకు 50 డేస్ అండి. ఇప్పటికి ఈ 50 డేస్లో మనకు ఇలా గ్రోతింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేయాలండి. అవి మనం ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చేయాలండి. నేను లాస్ట్ ఒక 10 డేస్ కల్లా చేసుకుంటూ వచ్చాను. ఎప్పటికైనా మనము ఇదంతా గ్రోతింగ్ స్టేజ్ అంటారండి. ఈ గ్రోతింగ్ స్టేజ్ అంటే మనకు పూత పిందె వచ్చేంత వరకు ఇది గ్రోతింగ్ స్టేజ్ అండి. ఈ గ్రోతింగ్ స్టేజ్లో మనం ఇప్పుడు ఏమేమి లిక్విడ్స్ చేయాలనో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇవన్నీ మనకు చోహాన్ క్యూ లిక్విడ్స్ అండి. ఈ లిక్విడ్స్ మనం ఏమేమి ఇవ్వాలంటే ఈ గ్రోతింగ్ స్టేజ్లో OHN1 ఒకటి ఇవ్వాలి, OHN2 ఒకటి ఇవ్వాలి, OHN3 ఇది OHN అంటారండి. ఈ 3 కలిపి తర్వాత FPJ ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్ అండి, అదొకటి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంది కదా, ఇవన్నీ మనం గ్రోతింగ్ స్టేజ్లో అనేది మనం ఎవ్రీ 10 డేస్కి అనేది మనం ఇవ్వాలండి. ఇవన్నీ 1 లీటర్కు 2 ml తీసుకోవాలండి. OHN1 అయినా కానీ 2 అయినా కానీ 3 అయినా కానీ ఏదైనా కూడా మనము 2 ml అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మన మొక్కలు బాగా ఏపుగా పెరుగుతున్నాయి కదండి, అందుకని మనం ఇప్పుడు సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మనం సపోర్టింగ్ ఇవ్వలేదనుకోండి అవి పక్కకు వంగిపోవడం కానీ లేకపోతే ఇరిగిపోవడం కానీ జరుగుతుంది కదా. చూడండి, నేను ఎలా ఇచ్చానంటే ఇది గ్రోబెడ్ కాబట్టి నేను ఇలా కట్టె అనేది సపోర్ట్ పెట్టానండి. అటు ఇటు కట్టె కట్టి మధ్యలో ఒక కట్టెలు కట్టానండి. దాంతో ఏదైతే తాడు ఉంది కదండి, తాడుతోటి మనకు ఈ మొక్కకు చుట్టి నేను ఆ గ్రోబెడ్లు అనేది సెట్ చేశాను. చూడండి, ఇది ఎట్లా సెట్ చేశాను, ఎందుకంటే నాకు గ్రోబెడ్ కాబట్టి నేను గ్రోబెడ్కి ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకున్నానండి. ఒకవేళ మీ టబ్బులు ఉంటే నేను ఆల్రెడీ టమాటో మొక్కలకు ఎలా సపోర్టింగ్ చేయాలనేది వీడియో కూడా పెట్టానండి నేను ఆ కట్టెలతోటి. అది మీరు చూసి మీరు ఆ టబ్బులకు మీరు తయారు చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు అండి ఈజీగానే. చూడండి, ఇప్పుడు మనం ఆ సపోర్టింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం ప్రూనింగ్ అనేది చేయాలా. ఎప్పటికైనా మనకు ఈ పూత పిందె వచ్చేటప్పుడు ఆ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రూనింగ్ చేయలేదనుకోండి ఆ పేనుబంక కానీ ఆ మిల్లీ బగ్స్ కానీ అన్నీ మనకు ఆకులన్నీ ఎక్కువయ్యాయి అనుకోండి అవన్నీ మనకు అటాక్ అవుతాయి. అందుకని మనము ఈ టైంలో మనం అది తీయాలి. ఈ పూత పిందె వచ్చే టైంలో మొక్కకు బలం అనేది ఎక్కువ ఉండాలి కదా, అందుకని మనకు ఆ కింద ఏదైతే ఒక హాఫ్ ఫీట్ ఉన్నాయో హాఫ్ ఫీట్ వరకు అనేది ఆకులు తీసేసేయండి. ఆ బ్రాంచ్లు కూడా ఏదైనా బ్రాంచ్లు ఉన్నా కూడా అవి కూడా తీసేయాలండి. మొత్తం ఏది ఉండకుండా ఒక హాఫ్ ఫీట్ అనేది మీరు తీయండి. ఇంకోటి ఏంటంటే ఈ వేర్లు కనపడుతున్నాయి చూడండి, ఈ వేర్లు కనపడినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మట్టి ఎరువు మళ్ళీ కలిపి మనం మళ్ళీ పోయాలండి. ఎందుకంటే మనకు ఈ పూత పిందె వచ్చేటప్పుడు ఆ మొక్కకు బలం అనేది ఎక్కువ ఉండాలండి. ఆ బలం లేదనుకోండి మనకు పూత కానీ పిందె కానీ మనకు రాలిపోతుంది. అందుకని మనము ఒక 40% పశువుల ఎరువు, ఒక 60% మట్టి, ఈ రెండు మిక్స్ చేసి మనము ఒక 1 ఇంచ్ పైన ఆ మట్టి అనేది మనం కింద తీయాలండి. ఏదైతే మనం ఇంత పాత మట్టి ఉంది కదా దాన్ని ఒక 1 ఇంచ్ మందం మనము దాన్ని తీసి తర్వాత ఇదంతా మనము మట్టి పోసినాం అనుకోండి అప్పుడు ఆ మొక్కకు అనేది బలం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ పూత పిందె వచ్చేటప్పుడు కంపల్సరీ మీరు మట్టి అనేది కలిపి ఎరువుతో కలిపి మీరు పోయాలండి. అప్పుడు మనకు ఆ మొక్కకు బలం అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనము ఈ పూత దశలో ఉన్నాం కదా, ఈ నారు దశ నుంచి పూత దశలోకి వచ్చాం కదా. ఇప్పుడు మనము ఏమేమి లిక్విడ్స్ చేయాలంటే ఏవైతే మనము ఆ గ్రోతింగ్ స్టేజ్లో ఇచ్చామో అవే లిక్విడ్స్ అనేది ఇవ్వాలండి. కాకపోతే దీంతో ఎక్సెల్ అనేది ఒకటి ఎక్కువ యాడ్ అవుతుంది. ఆ ఎక్సెల్ అనేది మనము 5 ml తీసుకోవాలండి 1 లీటర్ వాటర్కి. ఈ మిగతా ఏవైతే మనం గ్రోతింగ్ స్టేజ్లో ఇచ్చామో అవే ఇవ్వాలా. కాకపోతే దీంతో ఇంకా కొన్ని చేంజ్ ఉంటాయండి. ఏదైతే మనము ఆ ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చాం కదండి, ఆ ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్ తీసేసి ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ అనేది మనం ఇవ్వాలి. అలాగే మనము ఏదైతే ఆ ల్యాబ్ ఇచ్చాం కదండి ఆ ల్యాబ్ అనేది మనం ఇప్పుడు ఇవ్వకూడదు, ల్యాబ్ అనేది మనం తీసేయాలి. ఇవి రెండు చూసుకొని మీరు ఈ పూత దశలో స్ప్రే చేయండి. అన్ని వీడియోలు నేను పెట్టానండి. నారు దశలో ఏమి ఇవ్వాలి, పూత దశలో ఏమి ఇవ్వాలి అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వీడియో పెట్టానండి నేను ఈ స్ప్రేది. అవి ఒకవేళ మీరు అవి చూశారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూడండి. చూడండి, మనం ఇప్పుడు పూత దశ నుంచి ఇప్పుడు మన కాయ దశలోకి వచ్చాము. ఇప్పుడు చూడండి మనకి ఇలా కాయలు వచ్చాయి. చూడండి, ఇది గ్రాఫ్టెడ్ సీడ్స్ కాబట్టి మనకి ఇలా వస్తున్నాయండి.
మామూలు సీడ్స్ అయితే మనకి ఇలా రావండి. చూడండి ఇది ఎలా వచ్చిందంటే మనకి ఏదైతే మనకు ఆ కాయలు వచ్చే బ్రాంచ్ వస్తుంది కదా, ఆ బ్రాంచ్ వచ్చిన తర్వాత మనకి ఏవైతే మనకు ఆ కాయలు వస్తున్నాయో చూడండి, ఆ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి పక్కన ఇంకొక మన కాయల కోసం ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అయింది. అలాగే ఆ పైన కూడా మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఆ తర్వాత మళ్ళీ అది ఒక బ్రాంచ్ అనేది మళ్ళీ మనకు ఒక మొక్క లెక్క వస్తుంది చూడండి. ఇదంతా ఒక వెరైటీగా వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.